ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ప్రస్తావన: గయయాత్ర, 2 మేకల కథ. అధ్యాయములో శ్యామ కాశీ, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందుము. ప్రస్తావన: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగలించుకొనిదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరంగికముగను అదృశ్యముగను ఆటంతయు ఆడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్టు కనిపించదవు. నీవే పనులన్నీయూ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయూ చేయనివాని వలె నటించెదవు. నీ జీవితమును ఎవ్వరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వలన మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందే గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసెదము. ఇదే గురువునకు సర్వస్య శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనేయుండి ఇంటి వద్దనుగాని దూరదేశమునగాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటనే భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున నుండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ల తరువాత కాకాసాహేబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహేబు, నానాసాహెబు చాందోర్కరులిద్దరునూ సిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలో కలిసికొనదను అని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూరు, గ్వాలియరు పోవ నిశ్చయించెను. అచటి నుండి కాశీ, ప్రయాగ, గయ పోవలననుకొనెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి.
అచ్చట నానాసాహెబ్ చాందోర్కరు శ్యామాకు 100 రూపాయలును, అతని బంధువు జఠార్ 100 రూపాయలును ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జఠారు మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడ నుండి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు. అచ్చట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబునిచ్చెను, మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతుష్టి చెందెను. అచ్చటగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనిని అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటికి ముందు భాగములో మధ్యనమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరిచెను. కాశీ ప్రయాగయాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయెదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు గమ్మెను. శరీరము గగురు పొడిచెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోయని పండా అనుకొనెను. పండాను బాబా పటమెక్కడు నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోనూ పుడతాంబేలోనూ గలరనియు, వారు గయకు పోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసి తిననియూ చెప్పెను. సిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూసి దాని నిమ్మని కోరితిననియూ, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చెననియూ చెప్పెను. శ్యామ పూర్వము జరిగినదంతయూ జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములననుభవించి అమితానందమును పొందిరి. శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకొనవలసిన నీతి: బాబా మాటలు అక్షరాలా సత్యములనియు, బాబాకు తన భక్తులయందు ప్రేమ అమితమనియు తెలియుచున్నది. ఇదియేగాక వారికి జంతువులందు కూడా సమాన ప్రేమనుండెను. వారు వానిలో నొకరుగా భావించటివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండీ తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టిపడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారనుకొనిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరకొనెను. శ్యామ, తాత్యాకోతే బాబాను సమాధానము వీడగా, బాబా, నాకు ఇల్లుగాని కుటుంబముగాని లేకుండుట చేత నేను ధనము నిలువ చెయ్యరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామా, తాత్యా, మీరీ బేరములో నేను మోసపోయితినని అనుకొనుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా నుండెటివారు.
వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమయుండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాని, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యమును అపహరింపనెంచెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నగడలను పన్నెను, కాని నిష్ప్రయోజములయ్యెను. ఇద్దరూ బద్ధవైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితెతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలములచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని, వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటుని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకుంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడుకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.